వెల్కమ్ టు జీ న్యూస్ ఛానల్ తెలుగు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం పోస్టల్ జేసీఏ పిలుపు మేరకు గ్రామీణ తపాలా ఉద్యోగుల కొరకు వేసినటువంటి 7వ వేతన కమిటీ కమలేష్ చంద్ర కమిటీ యొక్క అనుకూల సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3.5 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు నిరవధిక సమ్మె చేయడం జరుగుతున్నది. ఈ సమ్మె అనివార్యమైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అనేక సార్లు మాకు హామీలు ఇచ్చి మా యొక్క సమ్మె నోటీసులను విరమింపజేసి మీకు తప్పకుండా మీ యొక్క న్యాయమైన కోరికలను నెరవేరుస్తామని ఇచ్చినటువంటి హామీని కుంగలో తొక్కిన దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులను మూసివేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి యొక్క 3 లక్షల చిల్లర గ్రామీణ తపాలా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయని అనివార్య పరిస్థితి ఏర్పడిపోయింది. దానివల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవింగ్స్ బ్యాంక్ సేవలు, రికరింగ్ డిపాజిట్స్, సుకన్య సమృద్ధి యోజన, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు, ఉపాధి హామీ చెల్లింపులు, ఉత్తరాల బట్వాడా, పార్సిళ్ల బట్వాడా, ఇలా అనేక రకమైనటువంటి యొక్క తపాలా సేవలు కంప్లీట్గా స్తంభించిపోయినాయి. మేము న్యాయంగా అడుగుతున్నది ఏంటంటే మాకు కనీస వేతనాలు కావాలని, కనీస సౌకర్యాలు కావాలని మేము అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాం. కానీ డిపార్ట్మెంటు, ఈ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగుల పట్ల ఒక వివక్షాపూరితమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నందుకు నిరసనగా ఈ సమ్మె అనివార్యమైంది. మేము కమిటీలోని మాకు ఏవైతే అనుకూల సిఫార్సులు ఉన్నాయో మాకు మినిమం మా కుటుంబాలకు మెడికల్ సౌకర్యం కల్పించాలని, మరియు 5 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి, మేము 180 రోజుల సెలవు దాచుకొని ఎన్కాష్మెంటు మాకు వర్తింపజేయాలని చెప్పేసి, ముఖ్యంగా జూనియర్స్కు సీనియర్స్కు తేడా అనేది లేకుండా మా వేతనాలు ఉన్నాయి. మరి కమిటీ సిఫార్సు చేసినటువంటి విధంగా 12 సంవత్సరాలకు 2 ఇంక్రిమెంట్లు, 24 సంవత్సరాలకు 4 ఇంక్రిమెంట్లు, 36 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు 6 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి, దానివలన ఆర్థిక వెసులుబాటు మాకు సీనియర్లకు కల్పించబడుతుంది. ఇలాంటి అనేకమైనటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్లను మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, తపాలా శాఖను మేము అడుగుతున్నాం. మా యొక్క న్యాయమైన డిమాండ్లను వీలైనంత తొందరగా పరిష్కరించబడకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మరి మా న్యాయమైన డిమాండ్ల పట్ల, మేము చేస్తున్నటువంటి యొక్క సేవల పట్ల మరి నిజాయితీతోటి గుర్తించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను తొందరగా పరిష్కరించేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, తపాలా శాఖను విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క సమ్మె మరి న్యాయబద్ధమైనటువంటిది, చట్టబద్ధమైనటువంటిది అయినప్పటికీ అధికారులు అనేక మానసిక వేధింపులకు గురి చేస్తున్న సందర్భంలో మరి తెగించి పోరాడుతున్నటువంటి యొక్క నిరవధిక సమ్మె అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క విన్నపాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, తపాలా శాఖను డిమాండ్ చేస్తున్నాం.